అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గవర్నమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఏవైతే గత మైనార్టీ పూర్వీకులు ఇచ్చినటువంటి భూములను మొత్తం కూడా అన్యాక్రాంతం చేయడానికి ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ బోర్డు సంబంధించి సవరణ చట్టం చేస్తాం 40 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనలు వ్యతిరేకించాలని చెప్పి, ఈ యొక్క ఆస్తులను పరిరక్షించాలని చెప్పి, అదేవిధంగా ఈ ఎమ్మెల్యేపట్నం ఉన్నటువంటి ముస్లిమ్స్, అదేవిధంగా ప్రజాశక్తి సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా ఆ యొక్క సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన పూనుకోవడం జరిగింది. ఈ యొక్క సవరణ చట్టం ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఈ ఆస్తులు మీ అబ్బా సొత్తు కాదు, ఈ ఆస్తులు ప్రభుత్వం ఇచ్చినవి కాదు. పూర్వీకులు తమ మైనారిటీ ముస్లిమ్స్ యొక్క అభివృద్ధి కోసం, విద్యారంగం, వైద్య రంగంతో పాటు ఉపాధి కోసం, అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి కోసం భవిష్యత్ తరాలకు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పూర్వీకులు కూడా మొత్తం కూడా ఈ యొక్క ఆస్తులను వర్క్ బోర్డు కింద జమ చేయడం జరిగింది. అలాంటి ఆస్తులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తాము, లేకపోతే సవరణలు చేసి ఈ భూములు మొత్తం కూడా మేము మా యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఇవాళ ఈ భూముల జోలికి వస్తే అగ్గితో కొరువు పెట్టుకున్నట్లయితే ఏ పద్ధతిలో ఎన్పిఆర్, ఎన్సిఏ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారో అదే స్థాయిలో మరింత తలదన్నే పోరాటానికి కూడా ఆ వైపున ప్రయత్నం చేస్తారు ప్రజలు, అదేవిధంగా వామపక్షాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే వర్క్ బోర్డు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ వైపున విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే 3 కమిటీలు సృష్టించడం జరిగింది. రంగనాథన్ సంబంధించి రంగనాథన్ సచార కమిటీ సంబంధించి అదేవిధంగా నివేదిక కానీ, అదేవిధంగా పుట్ట సంబంధించినటువంటి కమిషన్ నివేదిక కానీ, సచార కమిటీ సంబంధించినటువంటి నివేదికలు కానీ, ఈ నివేదికలను తప్పించుకుని వీడియో సారాంశాన్ని కూడా మీరు చదివిన తర్వాత వర్క్ బోర్డు విషయంలో మీరు ఏలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, అంతవరకు కూడా ఈ ఒక్క వర్క్ బోర్డు ఆస్తులను కనీసం ఇంచు ఆస్తులను కదిలించే వీలు లేదని చెప్పి ఆ వైపున ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమై ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం ఒక ముఖ్య విషయం ఏమంటని చెప్తే, వక్ఫ్ ఆస్తులను అవి ముస్లిం ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కావు, దాన్ని కాపాడడం కోసమే ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ముస్లిం ఆస్తులను ఏవైతే 9,40,000 చిల్లర ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కావు. ఎవరైతే ముస్లింలు దేవుని యొక్క రక్షణ కొరకు, ముఖ్యంగా కొరకు ఈరోజు ఇచ్చి ఉన్నారు ఈ భూములను, అలాంటి భూములను ఈరోజు ప్రభుత్వము ఇవి ఎవరికి సంబంధించినది కాదు అంటని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొని వచ్చి దాన్ని ముస్లిం ప్రజల నుంచి లాక్కోవాలంటని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా ఎమ్మెగనూర్ మైనారిటీ మొత్తం నుంచి ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు పార్టీలకు అతీతంగా ర్యాలీ ముస్లింల ఆస్తుల రక్షణకై ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ సభాముఖంగా తెలియజేయడం ఒకటే, ముస్లింల యొక్క ఆస్తులను పరిరక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.